నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్‌ట్యాగ్ యూ. గుంటూరు 21 డివిజన్‌లో ఒక మహిళని బట్టలు ఊడదీసి, వివస్థత చేసి, ఆవిడని అదే విధంగా రోడ్డు మీద 15 నిమిషాల దాకా ఉంచేసి, చుట్టుపక్కల చూసేవాళ్ళు గూడా కనీసం ఆపను గూడా ఆపలేదు. ఇది ఆంధ్రప్రదేశ్‌లో చాలా రగులుతున్న ఇష్యూ. నిజంగానే ఒక్కొక్కసారి ఇలాంటి వార్డ్ మెంబర్‌లని చూస్తే మనకు అనిపిస్తా ఉంటుంది. ఇది ఇంకా వైసీపీ ప్రభుత్వం నడుస్తుందా అని. వెరీ అన్‌ఫార్చునేట్ సిట్యుయేషన్. ఆంధ్రప్రదేశ్‌లో మొన్న జరిగింది మాత్రం. దీని గురించి రియాక్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. ఎందుకంటే నేను పనిష్మెంట్స్ ఎంతవరకు వెళ్తాయి ఈ కేస్‌లో అని ఒక్కసారి చూద్దామని ఆగాను నేను. ఇక్కడ మనం చూసుకుంటే గుంటూరు 21 డివిజన్‌లో గల్లా మాధవి గారి అనుచరుడు అనుకుంటా అతను. ఎట్ ద సేమ్ టైమ్ అతను వార్డ్ మెంబర్ కూడా మల్లెల వెంకటరమణమూర్తి. ఈ మల్లెల వెంకటరమణమూర్తి తన ఇంటి ఎదురుగుండా ఉన్న ఒక మహిళ 46 ఏళ్ల సంవత్సరం వాళ్ళ కుటుంబస్తులు వాళ్ళు అక్కడ ఒక బోర్వెల్ తవ్వుకుందాం అన్న దానిపైన ఇతను 10,000 లంచం అడిగాడు. యూజువల్‌గా అక్కడున్న అధికారులకు లంచం తీసుకుంటారు. ఇది చాలా చండాలమైన విషయం. కానీ వార్డు మెంబరే లంచం అడగటం మరీ నీచంగా ఉంది ఇక్కడ. ఈ వార్డు మెంబర్ లంచం ఇవ్వకపోను నేను ఇవ్వను అని చెప్పిన తర్వాత అంటే మనం ఇక్కడంతా పన్ను కట్టాలి. మనం బోర్ తవ్వాలంటే పన్ను కట్టాలన్న స్థితిలో కనిపించింది. ఇది కేవలం ఈ ఒక్క చోటేనా అంటే లేదు, చాలా చోట్ల ఇలా పన్నుల గురించి మాటలు వింటానే ఉన్నాం. ఇది కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించాలి. సుపరిపాలన అనేది గ్రాస్ రూట్ లెవెల్‌లో ఈ పన్నుల రూపేణా వసూలు చేస్తున్న ఇలాంటి వార్డ్ మెంబర్‌లన్నిటిని ఈడ్చి పక్కన పడేయాలి. కేవలం పన్ను దాకా ఆగిందా? కట్టను అన్న విషయం పైన గొడవ దిగిన తర్వాత ఈ వార్డ్ మెంబర్ ఎవరైతే ఉన్నాడో ఈ వెంకటరమణమూర్తి అతనితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా గొడవలోకి దిగిపోయారు. ఆ గొడవ పెద్దదవుతున్నప్పుడు ఆ ఇంటి మహిళని 46 ఏళ్ల మహిళని రోడ్డు పైన వివస్త్రం చేసి కూర్చుని ఆవిడ పైన దాడి చేస్తే ఆవిడ మూత్రం కూడా అక్కడే పోసుకునేంత స్థితికి తీసుకొచ్చేసారు. చివరికి అక్కడ చుట్టుపక్కల ఉన్న మహిళలు ఆ గొడవలు ఆపుదామని చూసి వాళ్ళే 2-3 బట్టలు ఇచ్చారు ఆవిడకి కప్పుకోవడానికి. 10-15 నిమిషాల పాటు గుంటూరులో ఒక మహిళ వివస్త్రమై రోడ్డు పైన పడుంది. అది కూడా టీడీపీ వార్డ్ మెంబర్ వల్ల. ఇది చూస్తుంటే చాలా అంటే మనం ఎక్కడున్నాం, ఎక్కడ ఇరుక్కుపోయాం, ఎంత నీచత్వంలో ఉన్నాం అన్న విషయం బయటపడుతుంది. ఈ విషయాన్ని 16వ తారీఖున కంప్లైంట్ ఇచ్చారు. 17వ తారీఖున అతను అరెస్ట్ చేశారు. 18వ తారీఖున నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఇద్దరు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అవడమే కాదు, దాని గురించి ఒక ట్వీట్ కూడా చేశారు. మేము ఉపేక్షించాం ఇలాంటివని. ఇది ఒక రకంగా నిజంగా చెప్పాలంటే ఒక బెటర్ మూవ్ అని చెప్పాలంతే. ఇది గ్రేట్ మూవ్ అని అనలేము, బెటర్ మూవ్. ఇలాంటి ఇన్సిడెన్సెస్ జరగకూడదు. జరగకుండా ఉన్నప్పుడే అది గ్రేటెస్ట్ మూవ్ కింద ఉంటుంది. కానీ కింది స్థాయిలో ఉన్న వార్డ్ మెంబర్లు చేసే అరాచకాలకి ఒక లేడీ పరువు పోయింది లిటరల్లీ. దీన్ని వైసీపీ ఆయుధంగా తీసుకుని వీళ్ళపైన నెగిటివిటీ అండ్ దుష్ప్రచారం మొదలుపెట్టింది. కానీ ఒక్క విషయం కూడా గుర్తుంచుకోవాలి, ఈ మాత్రం రెస్పాన్స్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఓయింగ్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ క్యాండిడేట్ని 17వ తారీఖు జైలుకి పంపించడం అన్న విషయం పైన వీళ్ళు బెటర్గానే యాక్ట్ చేశారు. అదే గడిచిన ప్రభుత్వంలో ఒకవేళ మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనుకోండి, కనీసం దీనిపైన స్పందన కూడా ఉండదు. నోటి మీద కూడా పేరు తెచ్చుకోడు. ఇది మా హక్కు అన్నట్టు బిహేవ్ చేసేవాళ్ళు. దానికి సంఘటనలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం చూసుకుంటే ఎమ్మెల్సీ అనంతబాబు సుబ్రహ్మణ్యం డ్రైవర్ని డెడ్ బాడీని డోర్ డెలివరీ చేసినా కనీసం నోటి మీదకి తెచ్చుకోడు జగన్మోహన్ రెడ్డి. డాక్టర్ సుధాకర్ విషయం అవన్నీ ఏది నోటి మీదకి తెచ్చుకోడు. తనకి నచ్చనివి తను సబబే వీళ్ళు చేసినాయి అనుకునే ఎంత దుశ్చర్య అయినా నోటు మీదకి తెచ్చుకోడు. దాని మీద పోలిస్తే డెఫినెట్గా ఇక్కడ బాగానే రియాక్ట్ అయినట్టు. కానీ ఇది డిలే అయింది. ఈ డిలే అన్న విషయం నిజంగా ప్రతి ఒక్కళ్ళు శోధించాలి. ఎందుకని ఒక లేడీని ఇంత చేసినా కూడా, టీడీపీ వార్డ్ మెంబర్ చేసినా కూడా డిలే అయిందా ఎందుకనే విషయం పైన ప్రభుత్వం ఖచ్చితంగా ఆరా తీయాలి. ఈ విషయం ఇలా జరుగుతున్నప్పుడు మహిళా కమిషన్ చైర్మన్, అలాగే అక్కడ చూసుకుంటే అడ్వకేట్ రజని, వాళ్ళందరూ అదే స్పాట్లో ఉన్నారు. అఫ్ కోర్స్ వాళ్ళ పొలిటికల్ ప్రయారిటీస్ డిఫరెంట్, పొజిషనింగ్ డిఫరెంట్, వాగ్వాదంకి దిగారు. కానీ ఇక్కడ నా దృష్టిలో చాలా మంది అనుకుంటున్న దాని ప్రకారం నేను మాట్లాడుతుంది ఏంటంటే, మహిళా కమిషన్ చైర్మన్ షుడ్ హావ్ కెప్ట్ హర్ టోన్ డౌన్. ఎందుకంటే అన్యాయం చాలా దారుణంగా జరిగింది. అదేదో కొట్టి వెళ్ళిపోవడం కాదు, కొట్టడమే మహాపాపం. అలాంటిది బట్టలు ఒడదీయడం, ఇది ఎక్కడో ద్రౌపదికి జరిగిందని విన్నాం, తర్వాత ఇలాంటివి ఇక్కడ చూస్తున్నాం. పోలీసులు రెస్పాండ్ అయ్యారా లేదా అని మాకు వచ్చిన కంప్లైంట్స్ లో ఎక్కడ పోలీసులు రెస్పాండ్ అవ్వకపోతే మేము నిర్మమాటంగా చెప్తారు. తప్పు అలా జరిగితే ఎవరు కూడా మౌనంగా ఉండం. జరిగింది తప్పు, కానీ తర్వాత ఏం జరిగింది, పోలీసులు యాక్ట్ చేశారా లేదా అనేది దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అది ఫ్యామిలీ చాలా పక్కాగా 10 సార్లు చెప్పారు. ఎస్పీ సార్ తో మాతో చెప్పారు. సిఐ గాని ఎస్ఐ నుంచి వాళ్ళ వైపు నుంచి
డిలే లేదు ఇబ్బంది లేదు ప్రొసీజర్ లో అది అందరూ చెప్పారు. కృష్ణబాబు కాలనీలో 2 రోజుల క్రితం జరిగిన సంఘటన అత్యంత హేయకరమైన బాధాకరమైన విషయం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఇలాంటి ఒక సంఘటన చోటు చేసుకున్నందుకు నిజంగా చాలా చాలా బాధిస్తున్నాను. ఇలా ఒక మహిళ పట్ల ఒక దాష్టికానికి గురి అయిన వ్యక్తుల్ని చట్టరీత్యా చాలా తీవ్రంగానే శిక్షించడం కూడా జరిగింది. ఇది ఒక అహంభావం. ఒక వార్డ్ మెంబర్ అయినా కూడా ఎలా రియాక్ట్ అవుతున్నాడంటే, ప్రభుత్వం మాదే కదా, మమ్మల్ని నేను చేస్తారులే, మమ్మల్ని దాకా వచ్చేటప్పుడు చూసుకుందాంలే అని చెప్పిన ఒక నిర్లక్ష్య ధోరణి. ఈ నిర్లక్ష్య ధోరణికి ఎండ్ కార్డ్ పాడుతూ అతను అరెస్ట్ చేశారు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ వార్డ్ మెంబర్తో పాటు ఈక్వల్గా రెచ్చిపోయారు. వాళ్ళ కుటుంబం అదేదో జులుం సాగిస్తున్నట్టు రియాక్ట్ అవుతున్నారు. కనీసం ఆ కుటుంబంలో మహిళలు ఉంటారు, వాళ్ళకు కూడా ఎక్కడా కూడా ఒక్క నిమిషం ఆలోచించలా ఇంకో మహిళకు అలా చేస్తున్నాం ఏంటని చెప్పి. రెచ్చిపోయిన విరంగానికి వాళ్ళ కుటుంబ నేపథ్యం మొత్తం అక్కడ 9 మంది ఉన్నారట. 9 మందిని సీరియస్గా అరెస్ట్ చేయాలి. కేవలం తీసుకొచ్చి వెంకటరమణ మూర్తిని పెట్టినంత మాత్రాన ఒక ఇష్యూ సొల్యూషన్కి రాదు. కఠినమైన శిక్షలు విధించాలి. ఎంత కఠినమైన శిక్షలు అంటే, మళ్ళీ ఇంకొకసారి ఎవడైనా కూడా వార్డ్ మెంబర్ అయినా కార్యకర్త అయినా తెలుగుదేశం పేరు చెప్పుకుని ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతానంటే భయం పుట్టాలి. ఆ లెవెల్లో శిక్షలు వేస్తే తప్ప ఇలాంటి అరాచకాలు ఆగవు. వన్ థింగ్ ఇస్ ష్యూర్, నారా లోకేష్ గారు 33% రిజర్వేషన్ మేము అందరికంటే ముందు ప్రకటిస్తున్నామని గర్వంగా అనౌన్స్ చేశారు. ప్రభుత్వం హైయర్ అప్లో వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు ఐడియాలజీ ఉమెన్ పట్ల, గ్రాస్ రూట్ లెవెల్కి అది కన్వే అవ్వాలి. అండ్ ఈ పన్నులు, ఈ వసూళ్లు, ఈ లంచాలు, ఈ లంచగొండి వేషాలు వార్డ్ మెంబర్లు వేస్తున్న విషయం కూడా సీరియస్గా టేకప్ చేయాలి. మహిళలకి భద్రత కల్పించాలి. పోయిన ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేదని ప్రభుత్వాన్ని తీసి పడేశారు. 2029లో కూటమి రావాలని వీళ్ళు చాలా ఆకాంక్షిస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమి మేలని చెప్పి వీళ్ళ అభివృద్ధి పైన ఫోకస్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో మహిళలకి సేఫ్టీ లేదు, అది కూడా టీడీపీకి సంబంధించిన వార్డ్ మెంబర్ నుంచి సేఫ్టీ లేదు అంటే ఇది రాంగ్ సిగ్నల్ వెళ్తుంది సొసైటీకి. ఇది పార్టీకి ఒక ఎదురుదెబ్బ. ఇలాంటి ఎదురుదెబ్బలు ఇంకా కొనసాగకుండా చూసుకోవాలి. ఒకవేళ ఇదే రిపీట్ అయితే, డిలే అయితే, జస్టిస్ డిలే అయినా, ఒకవేళ స్పందించడం డిలే అయినా ఖచ్చితంగా ఇది కూటమికి పెద్ద ఎదురుదెబ్బ. లీవ్ అసైడ్ పాలిటిక్స్. ఫస్ట్ మనం ప్రభుత్వంలోకి వచ్చామన్న తర్వాత సుపరిపాలన ఎంత ఇంపార్టెంటో మహిళలకు భద్రత కూడా అంతే ఇంపార్టెంట్. ఈ విషయం గుర్తుపెట్టుకుని మహిళల కోసం 33 రిజర్వేషన్ ఎలా కేటాయిస్తున్నారు, అలాగే మహిళా పోలీసింగ్ని చాలా స్ట్రాంగ్ చేయాలి. మహిళా కమిషన్ వెహిమెంట్గా వర్క్ చేయాలి. గుంటూరు 21 డివిజన్లో జరిగిన ఒక అతి క్రూరమైన చర్య బయటకు రావటానికి కొన్ని రోజులు పట్టిందంటే ఇంతకంటే ఎక్కడ మనం ముందుకెళ్తున్నాం? సో ఆల్ రీజన్స్ అండ్ ఆల్ జోన్స్ షుడ్ యాక్ట్ పర్ఫెక్ట్. ఇక్కడ మనం చూసుకుంటే ఇది డైరెక్ట్గా చేసిన వ్యవస్థ. ఇది కాకుండా సోషల్ మీడియాని టార్గెట్ చేసుకుని ఉమెన్ టార్గెట్ చేస్తారు. ఇష్టం వచ్చినట్టు మార్ఫింగ్ చేసి ఫొటోస్ పెడతారు. వాటిపైన యాక్షన్ అయితే కల్లా. నేనే ఒక బాధితురాలిని. నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, నాకు కూటమి ప్రభుత్వం మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అండ్ యాంటిసిపేషన్స్ ఉన్నాయి. విపరీతంగా నమ్మకం ఉంది నాకు ఈ ప్రభుత్వం పైన. నమ్మకంతోనే మహిళా కమిషన్కి నేను రిపోర్ట్ చేశాను. నా పిక్చర్స్ మార్ఫ్ చేసి పెట్టారు, నన్ను బిలో ద బెల్ట్ హిట్ చేస్తున్నారు, టేక్ సమ్ యాక్షన్, బూతులు మాట్లాడుతున్నారు, థంబ్నెయిల్స్లో బూతులు పెడుతున్నారని. దాని గురించి కరెస్పాండెన్స్ అనేది ఈ రోజు దాకా నాకు రాలా. మేబీ 1 సంవత్సరం కంప్లీట్ చేసుకున్నట్టున్నాను నేను ఇప్పటికీ కంప్లైంట్ ఇచ్చి. కానీ ఎంతసేపు మేము వెంటపడాలి? కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఫాలో అప్ గురించి మేము ఎన్ని చేసినా దానికి వైఫల్యమే. జస్ట్ ద పోలీస్ ఆర్ టేకింగ్ దర్ యాక్షన్ అంటే, ఈలోపు నాలాంటి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వకుండా ఇంట్లో ఆపేసే వాళ్ళ పరిస్థితులు ఎన్నున్నాయో ఆలోచించండి. ఐ రిక్వెస్ట్ చంద్రబాబు నాయుడు గారు, ఇలాంటి లో క్యాడర్లో ఉన్న టీడీపీ కార్యకర్తలందరినీ కంట్రోల్ చేసి మీ ఆలోచనలు, మీ దృక్పథం, మీ సుపరిపాలన వాళ్ళకి ఇన్వైట్ చేసిన వాళ్ళకే మీరు ప్రాపర్ పొజిషనింగ్ ఇవ్వాలి సార్. లేకపోతే మీరు ధైర్యంగా ముందుకొచ్చి యూ ఓన్ దిస్ అండ్ దీని గురించి మీరు శిక్ష కూడా అర్హులని పోలీస్ స్టేషన్కి అరెస్ట్ చేయించారు. కానీ ఆ శిక్ష చాలా కఠినంగా వెళ్ళేటట్టు మీరు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఐఎమ్ కంక్లూడింగ్ మై షో. థ్యాంక్ యూ.